వెల్కమ్ బ్యాక్. 6 ఈ ప్రాజెక్టు చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచిన మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. ఇది తమ శివదీక్ష అన్నారు. ఏది ఏమైనా 6 అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ఈ ప్రాజెక్టు చేసి తీరుతాము. ఇది మా దీక్ష, ఇది మా శివదీక్ష. రామప్ప మందిరం ఆనాడు పనులు మొదలుపెట్టినప్పుడు అక్కడ దర్శనం చేసుకొని రుద్రదేవుడు నిర్మించిన రామప్ప ఆలయంలో మొక్కుకొని బయలుదేరినాం. ప్రజాపాలన తెస్తాం, ప్రజలకు మేలు చేస్తామని. ఆ రామప్ప ఆలయ నమూనానే ఈ రోజు మంచిరేవులలో నిర్మించాలి అని మేము అనుకుంటున్నాం. శిల్పులను కూడా మేము విజ్ఞప్తి చేసినాం. నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం వెంటాడుతోంది. అది ప్రకృతి వైపరీత్యం. మూసీ అనేది మానవ తప్పిదమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ప్రక్షాళన చేయాల్సిందే అన్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, చెయ్యాలని నిర్ణయించామన్నారు. నిత్యవసరం కంటే ఇది అత్యవసరమన్నారు సీఎం రేవంత్. పరిస్థితి ఈ రోజు నల్గొండ జిల్లాకు వచ్చింది. ప్రకృతి వల్ల వాళ్ళని ఫ్లోరైడ్ వెంటాడుతుంది. పుట్టడంతోనే అంగవైకల్యం, కాలు వంకర, కన్ను వంకర, నడువు వంకర. కన్న తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలకు వెళ్ళాలంటే ఇలాంటి అవిటి పిల్లల్ని ఇంట్లో మంచానికి కట్టేసి బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తారో, మానసిక వైకల్యంతో ఇంటికి వస్తారో రారో అని ఇంట్లో పెట్టి తలుపు పెట్టి తాళం వేసుకొని వ్యవసాయానికి వెళ్ళే పరిస్థితులు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వల్ల వచ్చినాయి. అది ప్రకృతి వైపరీత్యం. దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ ఈనాడు మూసీ నది పరివాహక ప్రాంతం వెదజల్లుతున్న కాలుష్యం ఇది మానవ తప్పిదం. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, మానవ తప్పిదం. మానవ తప్పిదాన్ని సరిదిద్దడానికి మనం ప్రయత్నం చేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. ఆలయ అభివృద్ధి చూసి ఓటు అడగమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చరిత్రలో అవకాశం వస్తుందని దాన్ని చేయాలనేదే తమ ఆలోచన అన్నారు. ఈ అభివృద్ధిని చూపించి మేము ఓట్లు అడగం. నేను మాట ఇస్తున్నా. ఈ అద్భుతమైన అభివృద్ధి చూస్తే ఈ దేవాలయాన్ని చూసి వాళ్ళకు ఓట్లు వేస్తారేమని ఓట్ల కోసము, నోట్ల కోసం ఈ ప్రయత్నం కాదు. చరిత్రలో దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేదే మా ప్రయత్నం. దయచేసి సహకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని వేద పండితుల పర్యవేక్షణలో ఒక అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించిన మూసీ రివర్ డెవలప్మెంట్ అధికారులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, గ్రే హ్యాండ్స్, ఇతర ప్రభుత్వ శాఖలను అన్నిటిని కూడా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న